రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. 2024 ఎన్నికల్లో 2014, 2019 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గుండు సున్నా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఢిల్లీలో. ఈసారి ఏదో ఒక రకంగా గెలిచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఢిల్లీలోని 7 సీట్లలో 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా మాయాబజార్లో ఉత్తర కుమారుడి పెళ్లిలాగా నానా రసాభాసగా రభసగా గడబిడ గందరగోళంగా సాగుతోంది. కాంగ్రెస్కి ఇచ్చినటువంటి 3 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థుల పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచే ఈ అభ్యర్థుల పట్ల వ్యతిరేకత రావడం అనేది విడ్డూరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి కనయ్య కుమార్. కనయ్య కుమార్ ఎవరు? కనయ్య కుమార్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతదేశం నుంచి ఆజాదీ కావాలనే నినాదాలు ఇవ్వడమే కాకుండా పార్లమెంటు పైన దాడి చేసినటువంటి దాడి చేసినందుకు ఉరిశిక్ష పడ్డటువంటి అఫ్జల్ గురు చనిపోయిన రోజున ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి హమే క్యా చాహియే, ఆజాదీ ఆజాదీ అని చెప్పి నినాదాలు ఇచ్చిన వ్యక్తి. పార్లమెంటు పైన దాడి చేసిన వ్యక్తిని పొగిడినటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి టికెట్ ఇవ్వడాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఢిల్లీ కార్యకర్తలు అంగీకరించటం లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి కార్యకర్తలు సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ 3 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షీలా దీక్షిత్ కుమారుడైనటువంటి సందీప్ దీక్షిత్కి ఇవ్వాలని కోరుకున్నారు. కానీ ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపక్ బవారియా కనయ్య కుమార్ పేరుని ప్రకటించారు. ఎందుకంటే కనయ్య కుమార్ రాహుల్ గాంధీ యొక్క ఇన్నర్ కోటరీ, ఆంతరంగికుల్లో ఒకడు. అందుకని ఈ టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది, స్థానిక కార్యకర్తల అభిప్రాయాలతో సంబంధం లేకుండా. దీంతో కనయ్య కుమార్ని 2-3 చోట్ల అతని పైన కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అతనికి పూర్తి నాన్ కోఆపరేషన్ని సందీప్ దీక్షిత్ ప్రకటిస్తున్నారు. మరొక వైపు టికెట్లు ఆశించినటువంటి రాజ్ కుమార్ చౌహాన్, జయకిషన్ శర్మ, కృష్ణా తీరథ్, రాజేష్ తితోలియా వంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనటం లేదు. ఢిల్లీ నార్త్ వెస్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఉదిత్ రాజ్ విషయంలో కూడాను చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు స్థానిక కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళిద్దరు కూడాను అవుట్ సైడర్స్కి ఢిల్లీలో ఇవ్వవలసిన అవసరం ఏముంది అన్నటువంటి ప్రశ్న వస్తోంది. ఉదిత్ రాజ్కి ఇంకొక సమస్య ఉంది. అయోధ్య మందిర నిర్మాణము, దాని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో భగవాన్ శ్రీరామచంద్రుడి పైన అయోధ్యలోని కార్యక్రమం పట్ల దేశమంతా పండగ జరుపుకుంటున్నటువంటి సమయంలో ఈయన అవాకులు చవాకులు పేరారు, రాముల వారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కాబట్టి దీనివల్ల ఓటర్లు ఈయన వైపు చూడరేమోనన్నటువంటి భయం కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉంది. ముఖ్యంగా ఈ రాజ్ కుమార్ చౌహాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు, ఆయనైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చారు. సో ఓవరాల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఢిల్లీలో తీసుకున్నటువంటి 3 సీట్లలో 2 సీట్లలో 3 సీట్లలో ఇప్పుడు అసమ్మతి వినిపిస్తోంది. కనయ్య కుమార్ రాజకీయంగా అతనిని ఏదో రకంగా పార్లమెంటుకు తీసుకుని రావాలన్నటువంటి రాహుల్ గాంధీ ప్రయత్నాల్ని కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి కనయ్య కుమార్ చాలా వివాదాస్పద నాయకుడు. ఎందుకంటే ఆయన గతంలో
బీహార్లోని బెగూసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయనను ఓడించారు. చాలా భారీ మార్జిన్తో ఓడించారు. కనయ్య కుమార్ కోసము వామపక్ష మేధావులు, నాయకులు, సినిమా తారలు చాలామంది బెగూసరాయ్లో దిగి నెలల తరబడి అక్కడ ఉండి మకాం వేసి ప్రచారం చేసినా కూడా ఆయనకి గుప్పెడు ఓట్లు కూడా రాలేదు. చాలా ఘోరమైన ఓటమి పాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ ఆయనను బయటకి తరిమేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడాను కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ రాజకీయాలు చేయటం ఎంత సులువో బయట రాజకీయాలు చేయటం అంత కష్టము, ముఖ్యంగా వామపక్ష నేతలకి. ఢిల్లీ యూనివర్సిటీలో వామపక్ష నేతలుగా చలామణియ ఎన్నికలు గెలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత రాజకీయాల్లోకి వెళితే వాళ్ళు పనికిరారు. చాలామంది వామపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీకి స్పీచ్ రైటర్స్గా పనిచేస్తున్నారు. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో నాయకురాలుగా ఉన్నటువంటి ఐషి బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ దక్కలేదు. వామపక్ష పార్టీ. కనయ్య కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. దళిత యాక్టివిజం పేరిట హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రొఫెసర్ ఉదిత్ రాజ్ విషయంలో కూడా ఇదే జరగబోతోంది. కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళని వ్యతిరేకించడంతో వారు ఇప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ యొక్క ఢిల్లీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.